అగ్రజుని గురించి జాగ్రత్తగా ఉండడం. ప్రసంగి 10వ అధ్యాయము 11 నుండి 20 వరకు. నీ మనసునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. ప్రసంగి 10:20. ఓ పిట్ట నాకు చెప్పింది అనే సుపరిచితమైన లోకోక్తి బహుశా 20వ వచనం నుండి జనించిందేమో. తమ వ్యక్తిగత గదుల్లోని ఒకదానిలో విందు చేసుకుంటూ రాజుగారికి శుభాన్ని కాంక్షించడానికి బదులు ఆయన్ని తేలిక చేస్తూ మాట్లాడుకుంటున్న ఓ అధికారుల బృందాన్ని సులభంగానే ఊహించుకోవచ్చు. పాపం, ఇంతలోనే ఎవరో ఒకరు రాజుగారికి వారన్న మాట చెప్తారు. అది ఆయనకు ఆ నేరం చేసిన వారిని శిక్షించడానికి లేదా ఉద్యోగం నుండి తొలగించడానికి కారణాన్ని ఇస్తుంది. ఒకవేళ మనం వ్యక్తిని గౌరవించలేకపోయినా మనం ఆ పదవిని గౌరవించాలి. రోమాపత్రిక 13వ అధ్యాయము 1 నుండి 7 వరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 17 వరకు. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. నిర్గమకాండము 22:28. ఈ కిరాయి మనుషులు నిజంగా రాజును విచక్షణ లేకుండా దూషించారు. ఎందుకంటే తమలోనే ఒకడు ఈ ఘటనను తన స్నేహితుల్ని బెదిరించడానికో లేక రాజు దగ్గర అనుగ్రహం సంపాదించడానికో వాడుకుంటాడని వారికి తెలిసి ఉండాలి. ఓ రాజనీతిజ్ఞుడు నా దేశానికి ఏది అత్యుత్తమం అని అడుగుతాడు. ఓ రాజకీయవేత్త నా పార్టీకి ఏది అత్యుత్తమం అని అడుగుతాడు. కానీ కేవలం ఓ ఉద్యోగంలో ఉన్నవాడు నాకు అత్యంత లాభదాయకమైంది ఏది అని అడుగుతాడు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు ప్రత్యేకించి గౌరవించని ఓ నాయకుని గురించి ఆలోచించండి. ఆ వ్యక్తిని కాకపోయినా కనీసం ఆ అధికారిక హోదాను గౌరవించడానికి మీరేం చేయగలరు? ఆమేన్.